హలో అండి, నమస్తే అందరికి. ఇదిగండి నిన్న కోసిన ఈ కాయలు మీకు ఇప్పుడు చూపిస్తున్నా. కట్ చేశాను దానిమ్మకాయలు. అది చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా పండిందో. సీడ్స్ తోటి వచ్చిన దానిమ్మకాయలు మంచిగా రెడీ అయింది. కర్బూజా ఒకటి మన మామిడి చెట్లో ఒకటి చూపిస్తున్నాను కదా, అది రాలి పడితే తీసుకొచ్చి కోసానండి. బత్తాకాయ జ్యూస్ తీసుకుందామని చెప్పి తీసాను. అసలు ఇవన్నీ మిల్లి ఎలా ఉన్నాయో ఒకసారి మీకు చూపిద్దామని చెప్పి మొత్తం తీసానండి. ఒకసారి నేను బత్తాకాయ జ్యూస్ చేసుకొని ఆ జ్యూస్ ఎంత వచ్చిందో మీకు చూపిస్తానండి. పల్పు చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇదిగండి కింద పడుతుంది. పల్పు కూడా బాగా వచ్చిందండి, సీడ్స్ బాగా వచ్చాయి. అయితే ఇది జ్యూస్ తీసి ఎంత వచ్చిందో చూపిస్తానండి. ఇదిగండి ఒక గ్లాస్కి వచ్చిందండి. ఇదిగండి నిండుగా వచ్చింది. ఇంకా నిండుగా వస్తుందేమోలేని మామూలు గ్లాస్ తీసుకొచ్చా. అయితే కొంచెం పులుపు, కొద్దిగా తీపి అలా ఉంది. కొంచెం పంచదార వేసుకుంటున్నానండి. ఒక 5 కాయలు తీస్తే ఒక గ్లాసు జ్యూస్ వచ్చింది కదండి. ఇప్పుడు తాగి పైకి వెళ్ళి నేను చెట్లకు నీళ్ళు పోయాలి. నాకు అనిపిస్తుంది ఇంకొక చెట్టు కూడా తీసుకొచ్చి పెట్టుకుంటే బాగుండు అని. ఇప్పుడు ఆ కాయలు కోసామో మళ్ళీ పూత మొదలైందండి. మనకి 1 రోజులకు ఒకటి వస్తూనే ఉంటాయి. తాగి చెప్తాం. చాలా బాగుందండి. కొంచెం పంచదార వేసుకున్నాను కదా. ఇప్పుడు బయట కాయలైనా మనకి పంచదార వేసే ఇస్తున్నారు కదండి, పుల్లగా ఉంటుందని. కానీ అంత పులుపు లేదండి, బాగుంది టేస్ట్. ఎవరైనా బత్తాకాయ మొక్కలు కూడా తీసుకొచ్చి పెట్టుకోండి. మిద్దె తోటలో కూడా పెంచుకోదగ్గ మొక్క అండి ఇది. బాయ్ అండి, ఉంటానండి. మా జ్యూసు మా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సీడ్స్ చూడండి ఎంత అంతలా వచ్చినాయో అసలుకి. ఎంతలా సీడ్స్, కాయ కూడా పెద్ద కాయ వచ్చింది. ఉంటానండి, బాయ్ అండి.